హాయ్ అండి, నేనండి పిఎన్ఆర్ మీడియా బిడ్డను. చూడండి, చాలామంది వీడియోస్ చూడడం లేదు. ఎందుకంటే నేను 2 నెలల నుంచి చాలా తక్కువ పెడుతున్నాను. ఎందుకంటే చెట్లు అనేవి ఎండిపోయినాయి. మాకు అడవుల్లో మొత్తం ఎండిపోయి మొక్కలు మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. నేను చెప్తా కూడా వచ్చాను, నేను ఇంతలాగా వీడియో పెట్టలేను, ఆకులు చిగురించినా పెడతానని. చూడండి, చాలామంది వీడియోస్ కొట్టేస్తూ పోతున్నారు. వాళ్ళు పైకి లైక్ చేయటం లేదు. మీరు నాకు లైక్ కొట్టుకున్నా పర్వాలేదు, మీరు నాకు వీడియో అనేది చూస్తే చాలు. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి నేను చూపించాలనేది నా ఉద్దేశము, అంతేగాని చెడ్డ ఉద్దేశంతో కాదు. చూడండి, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి, ఈ ఆకు చూడండి, సేమ్ ఎట్టుంది. ఇది ఈ ఆకు నెరింజాకు అంటారు, దీని పేరు నెరింజాకు. చూడండి ఎట్టుందో నెరింజాకు. కానీ ఇది నెరింజాకు అనేది కాదు. చూడండి, నెరింజాకు అని అంటారు, కాదు ఇది నెరింజాకు కాదు. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు నేను చూపిస్తా. చూడండి దీనికి ఏమైనా తేడా ఉండదేమో చూడండి. ఈ ఆకులకి ఏమన్నా తేడా ఉండదేమో చూడండి, మీరే గమనించండి బాగా. ఈ ఆకులకి ఏమైనా తేడా ఉందా? అందుకే ప్రతి ఒక్కరూ నా వీడియో చూడాలి అని నేను వాళ్ళని బతిమలాడుతూ ఉండేది నేను. చూడండి, ఈ ఆకులకి ఏమైనా తేడా ఉందని చూడండి, సేమ్ డీటెయిల్ అంతే. అస్సలైన నెరింజాకు వచ్చేసి ఇది కాదు. చూడండి, పూత పూసి ఉండాది, ఇది కాదు, ఇది వేరేది. ఇది చూడండి, ఇది నెరింజాకు. ఇది వచ్చేసి మనకు ఉడుకు గెడ్డలు కానీ ఎక్కడైనా ఏ ప్రాంతంలో గెడ్డలు పుట్టినప్పుడు దీన్ని బాగా నూరి ఉప్పేసి పసుపు వేసి బాగా గంధంలాగా నూరి కరిపించినట్లయితే ఆ గడ్డ అనేది వెంటనే పుటం తేలి తగ్గిపోయి పగలేసుకొని సీమ అనేది మొత్తం పెరికేస్తుంది. ఇది చూడండి, ఈ తీగ కూడా అట్టే కనపడతాను. చూడండి, ఇది మలతాడు తీగ. ఈ తీగ మలతాడు తీగ అని అంటారు. దీన్ని చూడండి అట్టు కనపడతాను, ఇది మలతాడు తీగ అంటారు. దీన్ని వేరు వచ్చేసి పాములకి కానీ జర్రులకు కానీ తాడు జర్రులకు కానీ తేళ్లకు వాటి అన్నిటికీ ఇసుపురుగులకి ఈ వేర్లు అనేది తీసేసి సున్నంలో కలుపుతారు. ఏ సున్నంలు అంటే పులి చెక్క, ముట్టి చెక్క, ఇంకొచ్చేసి పాము దొండ, ఇటువంటి వాటర్లో కలిపి మిక్స్ చేస్తారు. ఇది చూడండి, ఇది కూడా అలాగనే తీగ ఉంటుంది, కానీ తెలుపు ఉంటుంది తీగ. చూడండి, ఈ తీగ పేరు వచ్చేసి జుట్టపు తీగ అంటారు. జుట్టపు తీగ మనకు చెప్పినంత ముందు కూడా నీకు వీడియోలో పెట్టున్నాను. మీకు ఈ ఆకుల్ని తీసి బాగా రసం పిండి సున్నంలో రంగరించి మనం గొంతులో వేసుకున్నట్లయితే దగ్గు ఎమర్జెన్సీగా వెంటనే 10 నిమిషాల్లో కంట్రోల్ అయిపోతుంది. అంత పవర్ఫుల్ అన్నమాట. దీని పేరు జుట్టపు తీగ అని అంటారు. చూడండి, అందుకోసమే ఫ్రెండ్స్, మీరు ప్రతి ఒక్కటి నా వీడియోస్ చూస్తూ ఉండాలి. చూస్తేనే మీకు అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే నేను చూపిస్తున్నాను. చాలామందికి తెలియదు. చూడండి, మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు, చూస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్.